హలో అండి, అందరు బాగున్నారా? చూసారు కదా, మళ్ళీ మామిడికాయలతో వచ్చేసానండి. మొన్న కేజీ కాయలు తెస్తే 6 కాయలు వచ్చే కేజీకి 4 కాయలు పచ్చడి పెట్టేసింది మా అమ్మ. ఈసారి మళ్ళీ 2 కేజీలు కాయలు తెచ్చాడు. ఈ 2 కేజీలు అయితే మా ఊర్లో 150 రూపాయలు అనమాట. 80 రూపాయలు చెప్తే మా నాన్న 70 రూపాయలు తీసుకొచ్చాడు. 2 కేజీలు 150, మొత్తం 10 కాయలు అయితే వచ్చాయండి. ఇప్పుడు ఇందులో మేమైతే ఒక 5 కాయలు అయితే ముక్కల పచ్చడి పెట్టాలనుకున్నాము, మిగతా 5 తురుము పచ్చడి పెట్టాలనుకుంటున్నాము. చూద్దాం. సో మా అమ్మ పచ్చడి ఎలా చేస్తుందో చూసేది నాకు చాలా ఇష్టం కదా, అందుకోసమే అనమాట. ఇంకెందుకు ఆలస్యం, విడిలోకి వెళ్ళిపోదాం. మా అమ్మ అయితే ఎలా కట్ చేస్తుందో చూడండి. ముట్టెతో అయితే మా అమ్మ కట్ చేయదు. చెప్పా కదా, మేము 5 కాయలతో పచ్చడి పెట్టాలనుకుంటున్నాము. 5 కాయలు, ఒక కాయ కట్ చేయడం చూపిస్తాను. కట్ చేయడం అంటే ఇంకా మన ఇష్టం లేదు, ఎట్టొకటి కట్ చేసుకోవచ్చు. కానీ మేము ఎలా కట్ చేస్తాం చూపిస్తాం. ముట్టెతో ఎందుకు పెట్టావు నువ్వు? ముట్టితో కొట్టే కాయ కత్తి కావాలమ్మా. ముట్టెతో పెట్టడానికి మా ఇంట్లో అంత కత్తి లేదంట. మా అమ్మ అయితే ఇలానే ముక్కలుగా కట్ చేసుకుంటుందండి. అన్నట్టు పచ్చడి పెట్టే ముందు మేమైతే మామిడికాయలన్నీ కడిగి శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకున్నాము. ఇది ఉంది కదా, ఈ తరిగేది కానీ చాక్ కానీ పొడిగా ఉండాలి. కడిగి తుడిచి ఆరబెట్టుకున్నాము. కింద గిన్నె కూడా అండి కడిగి తుడిచి ఆరబెట్టుకున్నాము. అన్నీ శుభ్రంగా, మన చేతులు కానీ తేమ ఉండకూడదు. ప్రతిదీ అండి, మామిడికాయలు కానివ్వండి, చాకు కానివ్వండి, పీట కానివ్వండి, చేతులు కానీ అన్ని శుభ్రంగా కడిగి తుడిచి తడి లేకుండా ఉండాలి. అప్పుడే పచ్చడి బాగుంటుంది అనమాట. మొత్తం అయితే మేము ఇలా గిన్నెలోకి వేసుకున్నాం. గిన్నెలో తడి లేదులే. మా అమ్మ అయితే 5 కాయలు ముక్కలు కట్ చేసింది కదా, కొలత వేసుకుంటుంది అనమాట. ఎన్ని కప్పు కొలత అనమాట, ఎన్ని గ్లాసెస్ వస్తాయో. కప్పు తీసుకోవచ్చు కదా, గ్లాస్ తీసుకోపోతే. సరే కానీ 1 2 3 4 5 గ్లాసులు అయినాయి. మనం కట్ చేసుకున్న ముక్కలు 5 గ్లాసులు అయ్యాయి. ఆ పైన ముక్కలు ఇంకా వేసేసుకోవచ్చు. కొలత వచ్చేసి ఆ గ్లాస్కి 5 గ్లాసులు అయ్యాయి. ఇంకా దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు పోయి మనం మెంతులు ఆవాలు పొయ్యి మీద వేపుకుందాం. స్టవ్ మీద బాండి పెట్టుకొని మా అమ్మ అయితే ఆవాలు 100 గ్రాములు తీసుకుంది. కేజీ మామిడికాయకి 100 గ్రాముల ఆవాలు తీసుకుంది. వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలా. 100 గ్రాములు అయితే తీసుకుందండి. ఇదిగోండి, మిగిలితే గనా దాంట్లో తీసి పెట్టుకుంటది. అంటే ఇంకో పచ్చడి, తురుము పచ్చడి పెట్టాలనుకుంటుంది కదా, దాంట్లో కూడా ఒకసారి కలిపి వేపుతున్నా. మీకు అంటే గ్లాస్ కొలతతో చూపిస్తుంది ఎంత పొడి ఏంది అనేది. ముందైతే ఒక 100 గ్రాముల ఆవాలు తీసుకొని సిమ్ లో పెట్టుకుని వేయించుకుంటుంది. ఇలా దోరగా వేయించుకోవాలి. ఎప్పుడు ఆపుకోవాలి మా మంట చూపిస్తా. ఇవి దోరగా మనకి ఎక్కువ వేగకూడదు, చేదు వస్తుందా? కొంచెం రంగు మారగానే ఆపేసుకోవాలి. అంటే పక్కకు తీసుకోవాలి ప్లేట్లోంచి. వేపినమ్మటే ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఇంకా వేడెక్కిపోతాయి అదే బాండిలో ఉంచితే. ఇంకా వేగినట్టే, కొంచెం దోరగా అయితే వేయించుకోవాలి, మరీ ఎక్కువ వేపకూడదు. కాబట్టి ఇంకా గిన్నెలోకి తీసేసుకుందాం పక్కన. కొంచెం చిటా చిటా అనాలంట, ఇంకా అనలేదు చిటా చిటా అని. తీసేస్తా, అదిగో సౌండ్ వస్తుంది చూసారా. నెక్స్ట్ మెంతులు తీసుకో. ఎన్ని? 2 స్పూన్లు, 2 టేబుల్ స్పూన్స్ మెంతులు తీసుకున్నాము. ఇవి కూడా వేయించుకోవాలి. ఇవి సపరేట్ గా పొడి చేసుకోవాలా? 2 కలిపి వేసుకుంటే సరిపోద్ది. మిక్సీ పట్టుకునేటప్పుడు మిక్సీ పట్టుకుంటాం కాబట్టి 2 కలిపి పొడేసుకుంటే సరిపోయింది. 100 గ్రాములకి సరిపోతాయి మెంతులు. సరిపోతాయి. మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. నేను చెప్తున్నా, 2 కలిపి వేపుకుంటే ఇవి కొంచెం లేట్ గా వేగుతాయి, ఇవి త్వరగా వేగుతాయి. కాబట్టి సపరేట్ గా వేసుకోవాలి. ఆవాలు త్వరగా వేగుతాయి, మెంతులు లేట్ గా వేగుతాయి. కాబట్టి 2 సపరేట్ గా వేయించుకోవాలి. కానీ పొడి మాత్రం 2 కలిపి చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా వేయించుకోవాలా? అదే చూపిస్తా. రంగు మరి మాడిపోయేటట్టు కాదు, దోరగా వేగింది మనకు అర్థమవుతుంది కదా. ఇలా కొంచెం రంగు మారాలండి. మనం వేసినప్పటికి ఇప్పటికి రంగు మారాయి కాబట్టి అలా కొంచెం రంగు మారేదాకా వేయించుకోవాలి. ఇవి వేయడానికి ఆవాల కన్నా ఎక్కువ టైం పడుతుంది. ఆవాలైనా మెంతులైనా వేయించుకునేటప్పుడు మనము పెద్ద మంట పెట్టకుండా సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇంకా వేగిపోయిన ఆపేస్తున్నాం. చల్లారాక పొడి చేసుకోవాలా? వేడి చల్లారించి పొడి చేసుకోవాలి. అవి కూడా గిన్నెలో పోసుకోవాలి. సో మనం ఈ మెంతుల్ని కూడా ప్లేట్ లో వేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ రెండింటిని మనము చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ రెండింటిని మనం చల్లారనిద్దాం. చల్లారాక 2 కలిపి పొడి చేసుకుందాం. పొడి చేసాక చూపిస్తా. చూసారు కదా, మెంతి పొడి, అదే మెంతులు ఆవాలు వేయించుకున్నాం కదా, 2 కలిపి అయితే ఇలా మిక్సీ పట్టుకున్నాం. పొడి అయితే 2 కలిపే పట్టాం మేమైతే.
మేమైతే జిఎం శనగ నూనె వాడుతున్నామండి, గ్రౌండ్ నట్ ఆయిల్. ఇలా ముక్కల్లో మనం మా అమ్మ అయితే ఫస్ట్ కొంచెం ఆయిల్ అయితే పోస్తుంది. ఎందుకు అంటే ముక్క అనేది ఫస్ట్ ముక్కల్లో మనం ఆయిల్ వేయడం వల్ల ముక్క అనేది గట్టిగా ఉంటుంది అనమాట. అలా కాకుండా ఉప్పు కారం వేస్తే నీళ్లు వస్తాయి కదమ్మా. చెప్పు ఎందుకు ఫస్ట్ ఆయిల్ ఎందుకు వేస్తావు? ముక్క మెత్తపడకుండా కొంచెం గట్టిగా ఉంటది, అందుకోసం ముక్క బిగుసుకోవడం కోసం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని కలిపిద్ది అనమాట ముక్కల్ని. అవును. నెక్స్ట్ ఏం వేస్తావు? ఇప్పుడైతే కారం వేస్తుంది. 5 కప్పులు మనకు 5 గ్లాసులు ముక్కలు అయితే వచ్చాయి. ఎంత కారం వేయాలి? మనం తీసుకున్న 5 గ్లాసుల ముక్కలకి ఎన్ని గ్లాసులు కారం వేయాలమ్మా? 1 గ్లాస్ కారం నిండా. అంటే 5 కప్పులకు 1 కప్పు కారం. మేము యూజ్ చేసే కారం చూపించమా. అది వచ్చేసి ఓం తొడుములు తీసిన కారం. ఇది వాడతామండి పచ్చళ్ళలోకి. అది వేసేసే 5 గ్లాసులు మనకి అది 5 కప్పులు ముక్కలుంటే 5 కప్పులు కాదమ్మా, గ్లాసు. మనం గ్లాస్ తో సరేలే, కప్ అయినా గ్లాస్ అయినా కొలత అది. 5 కప్పుల ముక్కలకి 1 కప్పు కారం అనమాట. నెక్స్ట్ ఉప్పు ఎంత వేసుకోవాలి చూడు, ఉప్పు దాంట్లో ఉంది. ఉప్పు ఎక్కువ వేయకూడదండి, నిండా దీంట్లోకి 3/4 కప్పు. 5 కప్పుల ముక్కలకి 1 కప్పు కారం, 3/4 కప్పు. కొంచెం వెళ్తుంది చూసారా, ఇంకేసేసేది. ఇప్పుడు మెంతి పొడి, ఆవు పొడి ఎంత వేసుకోవాలి చూడు. ఇప్పుడు ఆవు పిండి మెంతి పొడి ఉంది కదా, అదైతే మనము 3/4 కప్పు దాకా వేసుకున్నాము. చూసారు కదా, 3 భాగాలు వేసుకున్నాం. ఉప్పు వేసుకున్నంత వేసుకోవాలి, కొంచెం తక్కువ వేసుకోవాలి కదమ్మా. ఇప్పుడు ఏమేద్దాం? వెల్లుల్లి. ఇప్పుడు కాదు, సరే కలపెట్టేసి అయితే భలే ఉంటుందండి ఫీల్. మామిడికాయ పచ్చడి ఇలా కలబెడుతుంటేనే. కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాల్సింది కదా, మొన్నటికన్నా కొంచెం ఎక్కువ పచ్చడి. ఇది దగ్గర తీసుకొని కలుపుకో ఫ్రీగా. ఎందుకు అవసరం? చాలా మంది చేత్తో కలుపుతారు, కొంతమంది మంట పట్టదు చెయ్యి. నాకు భయం చేత్తో కలపాలంటే, అందుకని నేను కలపను. ఇది వచ్చేసి మనకేందంటే కలిపాం కదా, ఇప్పుడు మనం కలిపిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎంత వేసుకోవాలనేది కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపిద్ది మా అమ్మ అయితే. ఇంకా పట్టుద్ది కలిపి, మనం కలుపుకుంటూ కొంచెం కొంచెం అయితే వేస్తుంది మా అమ్మ, ఒకేసారి వేయదు. ఇప్పుడు ఒకసారి కలిపి మళ్ళీ వేస్తుంది. ఆయిల్ అంటే మనకు అర్థమైపోయింది కదమ్మా ఈజీగా. మనం కొంతమంది ఆయిల్ ఎక్కువ వేసుకుంటారు బాగా. కానీ మామిడికాయ పచ్చడి కల్లా నూనె ఉంటేనే. నూనె పచ్చడి చెడిపోకుండా ఉండాలంటే నూనె ఎక్కువ ఉండాలి. పచ్చడిలో కొంచెం ఉప్పు కూడా ఉండాలి, లేదంటే పచ్చడి ఉప్పు తక్కువ అయిందంటే చెడిపోయింది, అంతే కదా. అదే ఇంకొంచెం వేసుకో ఆయిల్. వేస్తా అలా పెట్టి వేద్దామని ఆవుతున్నా. అంటే మనం వేసిన మెంతి పిండి, ఆవు పిండి, ఉప్పు బాగా కలవాలి కదా, అందుకు. సగం ప్యాకెట్ పెట్టిద్ది ఆయిల్ కేజీ మామిడికాయలకి. సగం పైనే పోస్తా, పట్టుద్ది. సగం పైనే పట్టిద్ది. 1 లీటర్ చూసారు కదా ప్యాకెట్. ఇది ఇక్కడికైతే పోస్తుంది. సగం పైనే పట్టిద్ది మాకైతే. సగం ప్యాకెట్ అయితే వేసుకున్నామండి. కొలత చెప్పాలి అంటే, కొలత అంటే ఒక్కొరు ఒక రకంగా చేసుకుంటారు. మాక్సిమం ఇదే కొలత అందరు ఫాలో అవుతారు. నేను అంతకుముందు ఛానల్స్ కూడా చూసా కదా, 5 కప్పులకి 1 కప్పు కారం, 5 కప్పులు మామిడికాయ ముక్కలు అయితే 1 కప్పు కారం, 3/4 కప్పు ఉప్పు అండ్ 3/4 కప్పు ఆవు పిండి, మెంతి పిండి మనం వేయించుకున్నది. అండ్ ఇంకొచ్చేసి నూనె అనేది మాకు 1/2 కేజీ మామిడికాయలకి 1/2 లీటర్ నూనె. అంటే కొంతమంది తక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారు, చెప్తున్నా. వాళ్ళు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. మాక్సిమం అయితే ఖచ్చితంగా హాఫ్ ప్యాకెట్ అయిపోయింది కదా, ఇంకా మాకైతే ఎక్కువ పట్టిద్ది. ఇలా కలుపుకున్నాము. ఇప్పుడు ఇవి వేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు కూడా మనం ఇలా ఒలిచిపెట్టుకోవాలి. అసలు ఎప్పుడు వేయలేదు మా అమ్మ, ఇంకా మేము చెప్పేసరికి ఇప్పుడు వేస్తుంది అనమాట. ఇవాళ తట్టుకోలేక వేస్తున్నా నేనైతే. స్మెల్ వస్తుంది పచ్చడి అయితే. ఇంకా వేసే ఏమొస్తుంది, ఇంకా పట్టిద్దా? వేసే అయితే ఇంకా పట్టిద్ది నూనె. మనకు 3/4 ప్యాకెట్ అయిపోయింది. చూసారు కదా, నేను కలబెడుతున్నా. మా అమ్మ నేను చెయ్యి పెడతానంటే వద్దంటది. వద్దమ్మా అయ్యో వద్దమ్మా అంటది. ఎందుకంటే భయం మా అమ్మకి. భలే ఉంది పచ్చడి మాత్రం, మంచి స్మెల్ వస్తుంది. మా వెల్లుల్లి వేసేదా? కేజీ మామిడికాయ ముక్కలకి మేమైతే దాదాపు 1/2 ప్యాకెట్ పైనే వేసాము. అయినా నూనె కనిపించట్లా. ఇంకా వేస్తావా?
అదే చూసి కొంచెం ఏమంటే వేస్తా, మరి ఇంత తక్కువ ఉంటే బాగుండదు. వేయి మరి, వేసేయి, ఏం పోయింది. ఎప్పుడైతే వెల్లుల్లి వేయం కానీ ఇప్పుడు మాత్రం వేస్తున్నాం అనమాట. మా అమ్మ కొన్ని వెల్లుల్లి అయితే వేసి కలుపుకుంటుంది. ఇంకా పచ్చడి ఇంతేనండి. ఇంకా దీన్ని అయితే మూత పెట్టి కాసేపు ఊరిన తర్వాత మా అమ్మ అయితే డబ్బా కూడా కడిగి శుభ్రంగా ఆరబెట్టుకొని స్టోర్ చేసుకుంటది. ఇప్పుడైతే మా అమ్మ మొత్తం కలిపేసి డబ్బాలోకి తోడేస్తుందండి. చెప్పాను కదా, డబ్బా కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని దాంట్లో తేమ అనేది ఉండకూడదు మనకి. మేము కేజీ పచ్చడి పెడితే వెయిట్ వేస్తే మరి 2 కేజీలు అని చూపించిందండి. ఎందుకంటే దీంట్లో వాడే నూనె, ఉప్పు, కారం వాటి బరువు కూడా ఉంటుంది కదా, అందుకని అనమాట. మేమైతే మనం ఇంట్లో చేసుకునేది ఎవరమైనా సరే క్వాలిటీగా చేసుకుంటామండి. బయట కొనే పచ్చడి టేస్ట్ ఒకలా ఉంటుంది, ఇంట్లో పచ్చడి టేస్ట్ ఒకలా ఉంటుంది. మేమైతే GM శనగ నూనె వాడాము. దాదాపు 30 ప్యాకెట్ నూనె అయిపోయింది. అండ్ ఇంకొచ్చేసి తొడిమలు తీసిన కారం ఓం బ్రాండ్ అని ఆ కారం వాడాము. బాగా ఎర్రగా ఉంటుందన్నమాట. ఇంకా ఆవు పిండి, మెంతిపిండి మనం ఇంట్లో చేసుకునేదే. అందుకని ఇంట్లో చేసుకునేది ఎప్పుడైనా ఖర్చు ఎక్కువే ఇద్దండి, తక్కువేం కాదు. చూసారు కదా మా మామిడికాయ పచ్చడి వీడియో. ఇదైతే మేము డబ్బా కదిలించుకుని కొన్ని రోజులు పక్కన పెట్టి తర్వాత తింటాం. ఎందుకంటే ఆల్రెడీ పెట్టిన డబ్బా ఉంది కాబట్టి. పచ్చడి ఉంటే ఎలాగైనా ఇష్టంగా భోజనం తింటామండి. పచ్చడి లేకపోతే ఆలోచించవచ్చు. అందులో మామిడికాయ అంటే ఇంకా వెళ్ళిపోయిద్ది అనమాట. ఎలాగైనా ఎంత అన్నమైంది తినేయచ్చు అనమాట. ఇది ఇవాళ వీడియో. వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.